జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రలోని బిటర్గాంగ్కు చెందిన విత్తనాల డీలర్ సందేశ్ బండేవార్, రాఠోడ్ పండిత్, బాలాజీ కృష్ణతో పాటు గుజరాత్కు చెందిన గిరీష్ పాటిల్, హైదరాబాద్ కొత్తపేటకు చెందిన సునీల్ కుమార్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఈశ్వర్, గణేష్, కిరణ్ ముఠాగా ఏర్పడి గత కొన్నేళ్లుగా రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. ఇటీవల పింక్ బాండ్ పేరుతో 500 నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు జిల్లాలో విక్రయించారు. ఆదిలాబాద్లోని తాంసీ బస్టాండ్ దగ్గర రాఠోడ్ పండిత్, బాలాజీ విత్తన సంచులతో ఉండగా పోలీసులు అనుమానంతో తనిఖీ చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అక్రమ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. వారిచ్చిన సమాచారంతో మరికొందరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నేరాన్ని అంగీకరించడంతో పత్తి విత్తనాల బ్యాగులతో పాటు అనుమతులు లేని బయో పెస్టిసైడ్స్, ప్యాకింగ్ సామాగ్రి, ముడి సరుకుల్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 9 మందిపై కేసు నమోదు చేసి 5గురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 20 లక్షల రూపాయల విలువైన 792 విత్తన బ్యాగులు, కారు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మనం ఈ ఫేక్ సీడ్స్ పైన, స్పూరియర్ సీడ్స్ పైన కొంచెం మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. దానికి ఒక టీమ్స్ కూడా ఏర్పాటు చేశాము. అదొంలో మన లోకల్ సిసిఎస్ టీమ్ అండ్ లోకల్ 2 టౌన్ టీమ్ ఆధ్వర్యంలో ఒక పెద్ద ర్యాకెట్ పట్టుకున్నాము. దీనిలో మెయిన్ A2 అంటే పప్పిన్వర్ సునీల్ కుమార్. అంటే ఇతనికి ఒక జీనియస్ క్రాప్ సైన్సెస్ హైదరాబాద్ పేరుతో ఇతను ఒక సీడ్ కంపెనీ అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ ఏం చేస్తున్నారంటే ఇతను లూజ్ సీడ్స్, మళ్ళీ ఇట్లయినా ఖాళీ ప్యాకెట్స్ ఫిల్ చేసి లూజ్ సీడ్స్ అక్కడ ఫిల్ చేసి అమ్ముతున్నారు. అదే ఒకటి చేస్తున్నారు. లో దాదాపు మన 792 ప్యాకెట్స్ దొరికినాయి. రిమైనింగ్ ప్యాకెట్స్లో 300 ప్యాకెట్స్ ఇతను ఇచ్చోడా చెందిన వాళ్ళు ఇద్దరు, ఒక ఈశ్వర్, ఇతను ఢాబాకే సర్పంచ్ ఇచ్చోడా మండల్, ఇంకొక గణేష్, ఇతను సీడ్ డీలర్ ఢాబా బి విలేజ్. వీళ్ళ ఇద్దరికి అమ్ముకున్నారు. వాళ్ళ కూడా మళ్ళీ రైతులకి ఇచ్చారు. వాళ్ళ ఇద్దరు కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి ఈ చోడలు వాళ్ళ ఇద్దరి పైన కూడా కేసెస్ అయినాయి. మీరు అస్సలు ఈ BT3 కాటన్ సీడ్స్ వాడుకోకండి. 100% మీరు ఏమైనా లైసెన్స్డ్ షాప్స్ ఉన్నాయి మాత్రమే వాళ్ళ నుంచి కొనాలి. ఎవరైనా BT3 కాటన్ అమ్ముతున్నారంటే త్వరగా లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ఆ ర్యాకెట్ బ్రేక్ చేస్తాం.